గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. ఇంకా వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం, సలాం అలైకుం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. భాష ఏదైనా సరే పొద్దున్నే చెప్పేది గుడ్ మార్నింగే. సో అందరికీ స్వాగతం. మీరు కూడా వచ్చేసేయండి. ఫేస్బుక్ లైవ్లోకి నేను వచ్చేసాను. వెలుగు పేపర్ని తీసుకుని వెలుగు పేపర్లో ఉన్న వార్తలు మీకు వినిపించడానికి V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి. ఐ విల్ డూ ద రెస్ట్ ఆఫ్ వర్క్. మీరు మీ పనులు చేసుకోండి, మీకు పేపర్ వినిపిస్తా. 45 minutes నాకు ఇచ్చేయండి చాలు, ఓకేనా? సో వెలుగు పేపర్లో వచ్చిన వార్తలన్నింటినీ మీకు వివరంగా చెప్పే బాధ్యత నాది. నేను మీ సౌజన్యని వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. ఇవాటి హెడ్లైన్స్ ఏంటో తెలుసా? పానాలు పోతున్నాయి, రిజల్ట్ తొందరగా ఇస్తలేదు, రిపోర్ట్లు లేకుంటే దవాఖానలో చేర్చుకుంటలే. చాలా చోట్ల కరోనా పేషెంట్స్ మరణాలకి కారణం ఏంటంటే ఇదే అని చెప్పి తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ ఉంది, దాని గురించి చెప్తాను. అండ్ చైనాలో ఇంకో వైరస్ అట. ఆల్రెడీ అక్కడ పుట్టిన ఈ వైరస్ తోనే చచ్చిపోతుంటే, స్వైన్ ఫ్లూ మామూలుగా అమెరికాలో పుట్టింది, బట్ స్వైన్ ఫ్లూకి సంబంధించిన ఇంకొక రకమైన వైరస్ ని చైనాలో కనిపెట్టారట. అది మరింత డేంజరస్ అని చెప్పి WHO చెప్తోంది. ఏంటా వైరస్, దాని గురించి వివరాలు చెప్తా. నిన్న రాష్ట్రంలో 945 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారించారండి. అండ్ అదే పేజ్ లో V6 వెలుగుపై కక్ష సాధింపు సరికాదు అని చెప్పి ప్రతిపక్షాలు కానీ జనం కానీ రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మెసేజెస్. నిన్నటి ఫేస్బుక్ లైవ్ లో మీ మెసేజెస్ చూసిన తర్వాత బోల్డ్ అంత బూస్ట్ వచ్చింది. దట్ ఈస్ ద పవర్. V6 వెలుగుకి జనం సపోర్ట్ ఉన్నంత కాలం ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవని చెప్పి మరొకసారి నిరూపితం అవుతోంది. దాని గురించి వార్త చూద్దాం. కొండపోచమ్మ కాల్వకు మరో గండి. సిద్దిపేట జిల్లా శివారు వెంకటాపూర్లోకి వరద నీళ్లు. అసలు తెల్లవారుజామున ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు గ్రామస్తులు. సడన్ గా 2 ఫీట్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చేసాయి. దానికి సంబంధించిన వార్త. నవంబర్ దాకా ఫ్రీ రేషన్. నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ. ఈ ఫ్రీ రేషన్ ఏదైతే కరోనా టైంలో స్టార్ట్ చేశారో, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి దాన్ని నవంబర్ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా నిన్న ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎంట్రన్స్లన్నీ వాయిదా పడ్డాయి. మనం అనుకుంటూనే ఉన్నాం ఎంట్రన్స్లకు సంబంధించి ఏం డెసిషన్ తీసుకుంటుందని చెప్పి. సో యాక్చువల్లీ ఇవాళ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అవ్వాల్సి ఉంది. వీటన్నిటిని వాయిదా వేస్తూ డెసిషన్ తీసుకున్నారు. డిగ్రీ, PG ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ వీటి విషయంలో ఏం చేస్తారు, చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు కూడా. అవన్నీ కూడా చెప్తాను. దానికి సంబంధించి కూడా వెలుగు పేపర్లో వార్తలు ఉన్నాయి. సో ఇలాంటి బోలెడని వార్తలు ఇవాళ పేపర్లో వచ్చేసాయి. మీరు కూడా వచ్చేసేయండి, షేర్ కొట్టేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన ఈ ప్రయత్నంలో జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా వెలుగు పేపర్ ని వినగలుగుతారు. చలో ఠీకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యానర్ ఐటమ్ చూద్దాం. రిజల్ట్ తొందరగా ఇస్తలే, రిపోర్ట్లు లేకుంటే దవాఖానలో చేర్చుకుంటలే, పానాలు పోతున్నాయి. కరోనా అనుమానితుల దయనీయ పరిస్థితికి సంబంధించి ఇవాళ వెలుగు బ్యానర్ ఐటమ్ చూడొచ్చండి. శాంపిల్ ఇవాళ ఇస్తే 4 రోజుల దాకా రిజల్ట్ రావట్లేదు. ఈ లోపల ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా, లేకపోతే కొంచెం సివియారిటీ పెరుగుతున్నా, సడన్ గా ఆయాసం వస్తున్నా, ఇవన్నీ వస్తున్నా సరే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మీ దగ్గర ఇంకా టెస్ట్ రిజల్ట్ ఉంటే కానీ అడ్మిట్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. అనుమానితుల్ని అసలు హాస్పిటల్స్ లో చేర్చుకోవట్లేదు. దీంతో చాలా మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. చివరి నిమిషంలో వస్తున్నారని చెప్పి సర్కార్ అంటుంది. మొన్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా రవికుమార్ విషయం కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా లాస్ట్ మినిట్ లో వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఆ టైంలో ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు, మేము చేయగలిగిందంతా మేము చేస్తున్నాము, వాళ్ళు ప్రాణాలు పోతున్నాయని చెప్పి సర్కార్ చెప్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది. ఆలస్యానికి కారణాలు పట్టించుకోవట్లేదు, కానీ ఆలస్యంగా వస్తున్నారని చెప్పి పేషెంట్ల మీదే నెపం వేసేస్తున్నారు. టెస్ట్లకు శాంపిల్స్ ఇవ్వడమే పెద్ద ప్రయాస అయిపోయింది మన రాష్ట్రంలో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎందుకు ఇంత లేట్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 13 ప్రభుత్వ ల్యాబ్స్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ICMR నుంచి పర్మిషన్ తీసుకుంది. ఇందులో మాక్సిమం ఒక రోజుకి 2500 టెస్టులు జరుగుతాయి. బట్ 4000 లేదా 5000 టెస్టులు కెపాసిటీ ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. బట్ 3000కి మించి కెపాసిటీ లేదండి. దిస్ ఇస్ ద ఫ్యాక్చువల్ సిచ్యుయేషన్. సో రాష్ట్రంలోని 18 ప్రైవేట్ ల్యాబ్లు కరోనా టెస్టింగ్ కోసం ICMR నుంచి పర్మిషన్ పొందాయి. అయితే వీటి టెస్టింగ్ కెపాసిటీ 8000కు పైగా ఉన్నట్లు సర్కార్ లెక్కలైతే చెప్తున్నాయి. కానీ ఈ నెల 17th నుంచి 28th వరకు ప్రైవేట్ ల్యాబ్స్ లో 9846 టెస్టులు మాత్రమే జరిగాయి. సో దీన్ని బట్టి చూస్తే ప్రతి రోజున ఆన్ అండ్ యావరేజ్ 1000కి మించి టెస్టులు జరగట్లేదు ప్రైవేట్ ల్యాబ్స్ లో అని చెప్పి కూడా మనం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో ఈ రోజు శాంపుల్ తీసుకుంటే 4 రోజులు, కొన్ని కేసెస్ లో వారం రోజుల తర్వాత కూడా రిజల్ట్ వస్తుంది. మొన్న మధ్య మనం ఆ వార్త కూడా చూసాం. సో ఇంత లేట్ గా రిజల్ట్ రావడం వల్ల ఈ లోపల వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, సిమ్టమ్స్ పెరిగిపోతున్నాయి, సివియారిటీ ఎక్కువైపోతుంది. అది కరోనానో కాదో తెలియదు, ఎందుకంటే రిజల్ట్ రాలేదు కాబట్టి. ఏ హాస్పిటల్ వెళ్తే నీకు కరోనా లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, టెస్ట్ రిజల్ట్ ఉంటే గానీ అడ్మిట్ చేసుకోమని చెప్పి తిప్పి పంపించేస్తున్నారు. అందుకనే అన్నన్ని హాస్పిటల్స్ తిరుగుతూ చివరికి
చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం రవికుమార్ విషయంలో కానీ ఇట్లా చాలా విషయాల్లో చాలా పేషెంట్స్ విషయంలో జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా అక్కడ అడ్మిట్ అయిన టైంకి ఆల్రెడీ పరిస్థితి విషమిస్తోంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు తొందరగానే చనిపోతున్న పరిస్థితి. సో టెస్ట్‌ల కోసం జనాలు ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్స్ దగ్గర బారులు తీరుతున్నారు. అసలు రీజన్ ఇదండి. టెస్ట్‌లు కరెక్ట్‌గా చేయక, ఒకవేళ చేసినా కూడా దాని రిజల్ట్ తొందరగా ఇవ్వక పేషెంట్లు చనిపోతున్నారు. కరోనా అనుమానితులు శాంపిల్ ఇవ్వడానికే 1, 2 రోజులు పడుతుంది. ఇచ్చిన తర్వాత 4, 5 రోజుల వరకు టెస్ట్ రిజల్ట్ రావడం లేదు. ఇంతలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు విడుస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్‌లో చూస్తున్నాం. దానికి సంబంధించి మనం ఇన్ డెప్త్ చూద్దాం. అండ్ అదే పేజ్‌లో కొండపోచమ్మ కాల్వకు మరో గండి. కొండపోచమ్మ సాగర్ కాల్వకు మరొకసారి గండి పడిందండి. రిజర్వాయర్ నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తరలించే కాల్వ. జస్ట్ మొన్నీ మధ్యే స్టార్ట్ చేశారు కూడా. ఒక 1 వీక్ అయింది అంతే. ఆ కాల్వకి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ ఊరి పక్కన నిన్న తెల్లవారుజామున గండి పడింది. పంట పొలాలకి పక్కనే ఉన్న ఊళ్ళలోకి మొత్తం నీళ్లని ముంచెత్తిన పరిస్థితి. చాలా అట్టహాసంగా ప్రారంభించారు. 4 రోజులైంది. అంతలోనే గండి పడిందని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. కొండపోచమ్మ ప్రాజెక్ట్ అయితే సీఎం కేసీఆర్ స్టార్ట్ చేసిన నెల రోజుల్లోనే 2 సార్లు 4 చోట్ల కాల్వలకు గండిపడ్డంపై విమర్శలు వస్తున్నాయని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. అయితే ఈఎన్సీ చెప్తున్నారండి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్ చెప్తున్నది ఏంటంటే గండ్లు చాలా సర్వసాధారణంగా జరుగుతాయి. అంటే కొత్తగా నిర్మించిన కాల్వలకి గండి పడడం అనేది చాలా కామన్ విషయం. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. కాల్వల్లో నీళ్లు విడుదల చేసినప్పుడు ఇలాంటివి జరగడం చాలా న్యాచురల్ ఫినామిననే. మేము అనుకున్న దానికంటే చాలా తక్కువనే జరిగిందని చెప్పి కూడా ఈఎన్సీ చెప్తున్న పరిస్థితి. కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు అధికారుల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించాలి తప్ప ఇట్లా విమర్శలు చేయడం వల్ల ఇంజనీర్ల ప్రతిభని అవమానించినట్లు అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. క్వాలిటీతోనే ప్రాజెక్టు కాల్వలు నిర్మించాం, కానీ మీడియా వక్రీకరిస్తుందని చెప్పి మీడియా మీద వేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి జగదేవ్పూర్ వరకు 24 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కెనాల్లో ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తోంది. ఎక్కడైనా లోపాలుంటే బయటపడతాయని చెప్పి అనుకుంటుండగానే ఈ కాల్వ తెగింది. దీన్ని సెటరేట్ చేసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారు. సబ్వే పైన కాంక్రీట్ లైనింగ్ మధ్య నీళ్లు చేరడంతో కట్టకు గండిపడినట్లు గుర్తించాం. ఇదేదో నాణ్యత లోపం అని చెప్పి చెప్పక్కర్లేదు. ఇది నాణ్యత లోపం కాదు, చాలా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అని చెప్పి ఆయన ఈజీగా మాట్లాడిన పరిస్థితి. అండ్ నవంబర్ దాకా ఫ్రీ రేషన్ 90,000 కోట్లతో అన్న యోజన స్కీమ్ పొడిగించారండి. నిన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఫ్రీగా బియ్యం, కందిపప్పు. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా 5 కిలోల చొప్పున గోధుమలు అండ్ ఫ్యామిలీ మొత్తానికి 1 కిలో కందిపప్పు ప్రతి నెల ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించే దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ అన్న యోజన స్కీమ్ ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లుగా చెప్పారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎందుకంటే మొత్తం జూలై నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పండుగల టైంలో ఎక్కువ అవసరాలు అవి ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. అండ్ ఫ్లూ సీజన్ వచ్చేది. ఫ్లూ సీజన్, దగ్గు, జలుబు, ఇంకా రకరకాల ఫ్లూ వైరస్లు అన్నీ ఉంటాయి. ఈ టైంలో ఇంకా కరోనా పూర్తిగా పోలేదు మనల్ని వదిలి. సో మరింత అప్రమత్తత అవసరం. అన్లాక్ 1 ప్రకటించినప్పటి నుంచి కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది ప్రజల వైఖరిలో. నిర్లక్ష్యం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ప్రధాని మోడీ అన్నారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. పానాలు పోతున్నాయి. మనం బ్యానర్ ఐటమ్ చూసాం కదా. ఆలస్యంగా వచ్చినందువల్ల ప్రాణాలు కాపాడలేకపోతున్నామని చెప్పి సర్కార్ చెప్తోంది. వాళ్ళ ఆలస్యానికి కారణాలు ఇవే. టెస్ట్లు, వాటి రిజల్ట్స్ అని చెప్పి మనం చూస్తున్నాం. మన దగ్గరే చాలా వర్స్ట్ అండి. కరోనా లక్షణాలు లేని వాళ్ళు అనవసరంగా టెస్టులు చేయించుకుంటున్నారని చెప్పి సర్కార్ చెప్తోంది. కానీ ప్రతిరోజు వస్తున్న కేసులు చూస్తుంటే ప్రభుత్వ వాదన తప్పని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతోంది. గత 10 రోజుల్లో టెస్ట్ చేసిన ప్రతి 100 మందిలో 20-30 మందికి కరోనా పాజిటివ్ అని తేలుతోంది. మొదటి నుంచి అందరూ మొత్తుకుంటున్నదే అన్ని ఏసిమ్టమాటిక్ కేసెస్. లక్షణాలు లేకుండా టెస్టులు చేయించుకోవద్దని చెప్పి వీరు అంటున్నారు. సరే, ఏదో ఒకటి ప్రైమరీ కాంటాక్ట్స్ అనో అదనో ఏదైనా టెస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా 5 రోజులకో వారం రోజులకో రిజల్ట్ వస్తుంది. ఈ లోపులోనే సడన్ గా వాళ్ళకి సిమ్టమ్స్ సివియర్ అయిపోయి వాళ్ళు చనిపోతున్న సిచ్యువేషన్. మొన్న ఆరోగ్య మంత్రి చెప్తూ కూడా ఈవెన్ సూపరింటెండెంట్ చెప్తూ కూడా సడన్ గా హార్ట్ కార్డియాక్ అరెస్ట్ జరుగుతోంది కొంతమంది పేషెంట్స్ లో అని చెప్పి అన్నారు. దానికి అన్ని రీజన్స్ అన్ని ఇవే. సో వీటిని దృష్టిలో పెట్టుకోకుండా 100 మందిలో 20-30 మందికి కరోనా పాజిటివ్ వస్తుందంటే ఎంత డేంజరస్ సిచ్యువేషన్ మనకి క్లియర్ గా అర్థమవుతోంది. దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పాజిటివ్ రేట్ లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మంగళవారం నాటికి మన రాష్ట్రంలో 88,563 టెస్టులు చేస్తే 16,339 మందికి వైరస్, అంటే పాజిటివ్ రేటు 18.44%. మహారాష్ట్రలో అత్యధిక కేసులు మన దేశంలో ఉన్న మహారాష్ట్రలోనే పాజిటివ్ రేటు 18%. అంటే మనకంటే కూడా వెనుకుంది పాజిటివ్ రేట్ విషయంలో. సో రికవరీ రేట్లో కూడా మనకంటే అన్ని రాష్ట్రాల్లోనూ బెటర్మెంట్ కనిపిస్తోంది. మన దగ్గర వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 44.64% ఉండగా 53.76% యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1-2 రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మోర్ దాన్ 50% రికవరీ రేట్ ఉంది. వెరాజ్ మన దగ్గర మాత్రం తక్కువ ఉంది.
అయితే చాలా మరణాలు దాస్తున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా కొన్ని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయండి. దానికి సంబంధించిన వార్త. అండ్ కరీంనగర్లో గోదావరి ఖనికి చెందిన ఒక మహిళ ఈ నెల 27న కరోనా లక్షణాలతో కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అదే రోజు ఆమెకి కరోనా టెస్ట్ కోసం శాంపిల్ తీసి వరంగల్ కాకతీయకు పంపించారట. టెస్ట్ రిపోర్ట్ రాకముందే పేషెంట్ ను జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు. అంతలోకే పరిస్థితి విషమించి ఆమె సోమవారం చనిపోయారు. సోమవారం సాయంత్రం రిపోర్ట్ వచ్చింది. దానిలో పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు అక్కడ డాక్టర్లు కానీ సిబ్బంది కానీ జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ ఉన్న పేషెంట్లు కానీ అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. చాలా చోట్ల ఇలానే జరుగుతున్నాయి. సో లాస్ట్ మినిట్ లో వస్తున్నారు, అందుకనే ప్రాణాలు పోతున్నాయని చెప్తున్న గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద కూడా దృష్టి సారించాలి. దానికి సంబంధించిన వార్త. అదే పేజ్ లో మరో 945 కేసులు. సో రాష్ట్రంలో 16,339కి కరోనా కౌంట్ పెరిగిందండి. నిన్న 945 కేసెస్ వచ్చాయి. ఇందులో యాజ్ యూజువల్ గా గ్రేటర్ పరిధిలోనే 869 కేసులు వచ్చాయి. మరో 7 చనిపోయారు. మరణాల సంఖ్య కూడా 260కి పెరిగింది. బట్ మొన్న ఆరోగ్య మంత్రి చెప్పారు క్లియర్ గా, మరణాలు ఎందుకు చనిపోయారు, వాళ్ళకున్న ఇదివరకు కండిషన్స్ ఏంటి, ఇవన్నీ వివరంగా ఇస్తాం హెల్త్ బులెటిన్ లో అని చెప్పి. బట్ దానికి సంబంధించి మొన్నటి హెల్త్ బులెటిన్ లోనూ డీటెయిల్స్ రాలేదు, నిన్నటి హెల్త్ బులెటిన్ లో కూడా డీటెయిల్స్ రాలేదు. అండ్ ఇదేం డిశ్చార్జ్ లో లెక్క. ఇన్నాళ్ళు మరణాలు తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మనం అనుకున్నాం కదా, ఇప్పుడు యాక్టివ్ కేసుల్ని కూడా తగ్గిస్తున్న పరిస్థితి కనిపిస్తోందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా 10 రోజులు కరోనా సోకి 10 రోజులు దాటని వాళ్ళని కూడా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లుగా చూపిస్తున్నారు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గత 10 రోజుల్లోనే రాష్ట్రంలో 9,267 కేసులు నమోదయ్యాయి. వాళ్ళంతా యాక్టివ్ కేసుల కిందే లెక్క. ఎందుకంటే వాళ్ళకి ఒక 15 days ఉంటుంది, తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే తప్ప వాళ్ళు రికవరీ లిస్ట్ లోకి రారు. కానీ అంతకు ముందే పాజిటివ్ వచ్చిన పేషెంట్లలో కోలుకోని వారిని కలిపితే యాక్టివ్ కేసులు 10,000కు పైగా ఉంటాయి. కానీ మంగళవారం బులెటిన్లో యాక్టివ్ కేసుని 8,785 మందిగానే చూపించారు. సో మంగళవారం ఒక్కరోజే 1,712 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. యాక్చువల్లీ సోమవారం నాటికి దేశంలోనే ఎక్కువ శాతం యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సో ఒక్కరోజే భారీగా డిశ్చార్జ్లను చూపించి ఆ రికార్డ్ నుంచి పక్కకి తప్పుకునే ప్రయత్నం చేశారు. బట్ యాక్టివ్ కేసుల సంఖ్య శాతం తగ్గాయి ఒక్కరోజే డిశ్చార్జ్లు ఎక్కువ చూపించడం వల్ల అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. 10,000 కంటే ఎక్కువ కేసులున్న రాష్ట్రాల్లో టెస్ట్ల తీరు అని చెప్పి మనం ఒక టాబ్యులర్ ఫామ్ చూడొచ్చండి. అదే ఆర్టికల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో టెస్ట్ల తీరు చూస్తే తమిళనాడు 30,000కు పైగా టెస్టులు 29వ తేదీన, 28న 32,000కు పైగా టెస్టులు, 27వ తేదీన 34,000కు పైగా టెస్టులు. మొత్తం టెస్టులు 29 నాటికి, జూన్ 29 నాటికి 11,40,000కు పైగా టెస్టులు చేసింది తమిళనాడు. మహారాష్ట్ర 29వ తేదీన, అంటే జస్ట్ గత ఒక 3 రోజులు లెక్క తీసుకున్నాం మనం. మహారాష్ట్ర 19,000కు పైగా టెస్టులు చేసింది 29న. 28వ తేదీన 26,000కు పైగా టెస్టులు, 27వ తేదీన 24,000కు పైగా టెస్టులు. ఓవరాల్ గా 9,43,000కు పైగా టెస్టులు చేసింది మహారాష్ట్ర. తర్వాత థర్డ్ ప్లేస్ లో ఏపీ ఉంది. ఏపీ 29వ తేదీన 30,000కు పైగా టెస్టులు, 28వ తేదీన 25,000కు పైగా టెస్టులు, 24,000కు పైగా టెస్టులు 27వ తేదీన చేసింది. ఓవరాల్ గా ఏపీ 8,72,000కు పైగా టెస్టులు చేసింది, మన పక్క రాష్ట్రం ఏపీ. మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా 10,000 కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా టెస్టులు ఉధృతంగా జరుగుతున్నాయి. చివరికి బీహార్ కూడా 6,827 టెస్టులు చేసింది 29వ తారీఖున. 28వ తారీఖున 5,000కు పైగా టెస్టులు చేసింది, 27న 6,000కు పైగా టెస్టులు చేసింది. ఓవరాల్ గా 2,12,000 పైగా టెస్టులు చేసింది బీహార్. వేరే తెలంగాణ విషయం చూస్తే 29వ తారీఖున 2,648 టెస్టులు చేసింది, 28న 3,227 టెస్టులు, 27వ తేదీన 3,923. ఇప్పటిదాకా 85,106. ఇప్పటిదాకా 1,00,000 కూడా టచ్ కాల మన రాష్ట్రంలో. ఇంత 10,000 కంటే ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇట్లుంటే మన దగ్గర మాత్రం ఇంకా 1,00,000 కూడా టచ్ కాలేదు పరిస్థితి ఇది. అండ్ మనకి తెలుసు ఈ 1,000 టెస్టులు విషయంలో తెలంగాణ 1,000కి ఎప్పుడు వచ్చింది, జస్ట్ ఒక 15 రోజుల క్రితం నుంచే. అంతకు ముందు వరకు చాలా నామినల్ గా టెస్టులు చేసిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ రొటీన్ ట్రీట్మెంట్ గా ప్లాస్మా థెరపీ వాడొద్దని చెప్పి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం థెరపీ పూర్తయిన తర్వాతనే కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి కన్వల్సెంట్ ప్లాస్మాని సేకరించాలి. దేశవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల్ని ఈ మేరకు ఆదేశిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇష్టం వచ్చినట్లు అదేదో రొటీన్ ట్రీట్మెంట్ లాగా ప్లాస్మా థెరపీని వాడొద్దు అని చెప్పింది. అండ్ రెమ్డెసివిర్ ధర 30,000 రూపాయలట. మై గాడ్. ఓ పక్క మెడిసిన్స్ వస్తున్నాయి,
కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్న కండిషన్స్ కి వాడొచ్చు పేషెంట్స్ కి అని చెప్పి రకరకాల వార్తలు మనం చూస్తున్నాం కదా. కరోనా కోసం వాడనున్న రెమ్డెసివిర్ మందుకు భారీ ధర నిర్ణయించిందట గిలీడ్ కంపెనీ. ఒక్కో వయల్ కు $390, అంటే మన కరెన్సీలో 29,450 రూపాయలు. సో చాలా కష్టం ఇది, కామన్ మ్యాన్ కి అయితే అసలు ఎఫోర్డబుల్ కాదు. సో 30,000గా ధర నిర్ణయించింది, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనా రికవరీలు పెరుగుతున్నాయి. మన దేశంలో రికవరీలు గ్రాడ్యువల్ గా పెరుగుతున్న పరిస్థితి అండి. 60% దగ్గరలో మన దేశంలో రికవరీలు ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. కరోనా కేసులతో పాటే రికవర్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరగడం మంచి పాజిటివ్ థింగ్. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు ఎక్కువ ఉన్నాయి. 5,85,197 మందికి కరోనా వచ్చింది మన దేశంలో. 3,47,802 మంది రికవర్ అయ్యారు. సో రికవరీ రేట్ 59.43గా ఉంది. సో ఇట్స్ వండర్ఫుల్ సైన్. 60% రికవరీలు అంటే చాలా మంచి వార్త. అండ్ సెంట్రల్ టీమ్ కు తప్పుడు లెక్కలే, కరోనా టెస్ట్ల కెపాసిటీపై లేని గొప్పలు. సెంట్రల్ టీం వచ్చింది, విజిట్ చేసింది తెలంగాణలో. ఇంతకీ ఏం చెప్పారు తెలంగాణ అధికారులు సెంట్రల్ టీమ్ అని చెప్తే అన్ని తప్పుడు లెక్కలు చెప్పారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రోజు 13,405 టెస్టులు చేసే కెపాసిటీ ఉందని చెప్పి సర్కార్ చెప్పింది. బట్ వాస్తవంగా జరుగుతున్న టెస్టులను మనందరికీ తెలుసు. సో ఇంత కెపాసిటీ ఉందని చెప్పి గప్పాలు చెప్పుకుందని చెప్పి చూస్తున్నాం. 5,000 టెస్టులు కూడా చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. 4 రోజులు టెస్టులు బంద్ పెట్టారు. శాంపిల్స్ పేరుకుపోయి ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ టెస్టులు చేస్తామని చెప్పి జరుగుతుంది. ఇదైతే 13,000కు పైగా టెస్టులు చేస్తామని చెప్పి గప్పాలు చెప్పారు. 24 గంటల్లో రిపోర్ట్ అని చెప్పి కూడా చెప్పుకున్నారట. ఓ పక్క మనం చూస్తున్నాం ఆర్టికల్స్, 4 రోజులైనా ఒక్కొక్క చోట వారం రోజులైనా సరే టెస్ట్ రిజల్ట్ రాని పరిస్థితి. బట్ 24 గంటల్లో రిపోర్ట్ ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నారు కేంద్ర టీంకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. రోజు చేస్తున్నది కేవలం 3,500 టెస్టులే. బట్ 13,000కు పైగా టెస్టులు చేసే కెపాసిటీ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుందట. దానికి సంబంధించిన వార్త. అండ్ ల్యాబుల్లో 8,253 శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని 2 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పి ఈ నెల 25న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఒక ప్రకటన కూడా ఇచ్చారు. బట్ ఇవన్నీ క్లియర్ అవ్వడానికి 5 రోజులు పట్టింది. ఇవన్నీ శాంపిల్స్ క్లియర్ అవ్వడానికి 5 రోజులు పడితే వీళ్ళు టెస్ట్ చేసిన 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పి చెప్పుకున్నారట. సో దానికి సంబంధించిన వార్త. అన్ని జిల్లాల్లో కరోనా దవాఖానాలు ఉన్నాయా? అన్ని జిల్లాల్లో కరోనా హాస్పిటల్స్ ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ టీమ్ కి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో మన రాష్ట్ర టీం చెప్పిందట. అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా దవాఖానాలు ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు కదా. కొంచెం సిచ్యుయేషన్ ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళని వెంటనే గాంధీకి రెఫర్ చేసిన పరిస్థితి జిల్లా కేంద్రాల నుంచి కూడా. సో గాంధీలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బంది అవుతుంటే మరొక 665 మంది స్టాఫ్ ని కేటాయించామని చెప్పి కూడా సెంట్రల్ టీం కి చెప్పారు. ఇది మరొక అబద్ధం. సో పాజిటివ్ వ్యక్తుల్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నామని కూడా చెప్పుకున్నారట. అసలు వాళ్ళకి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఫోన్లు రావు, వీడియో కాన్ఫరెన్స్లు ఉండవు, ఏముండవు. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఆల్రెడీ కరోనా వచ్చి సగం మెంటల్లీ ఇబ్బందిలో ఉంటారు. ఆ తర్వాత ఈ సిమ్టమ్స్ ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఫాలో అప్ లేక అని చెప్పడం మనం చూస్తుంటే ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి టచ్ లో ఉంటున్నామని చెప్పి చెప్పుకున్నారట. షుగర్, హై బీపీ, టీబీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి, వృద్ధులకి ఇంటి దగ్గరే ఈ టెస్టులు చేస్తున్నామని చెప్పి కూడా సెంట్రల్ టీం కి సర్కార్ చెప్పిందట. బట్ ఎక్కడ రాష్ట్రంలో ఏ చోట కూడా ఇలాంటి ప్రోగ్రామ్ జరిగిన దాఖలా లేనే లేదు. ఈ వృద్ధులు, రోగులకు ఫ్రీగా క్లాత్ మాస్కులు ఇస్తున్నట్లు కూడా చెప్పారట. అసలు అలాంటి పరిస్థితి ఎక్కడ చోటు చేసుకోలేదు. వైరస్ బారిన పడినోళ్ళకి ఇవ్వడానికి 1,000,000 మాస్కులు ఆర్డర్ చేశామని చెప్పారు. బట్ అవి కూడా ఎవరికి ఇచ్చింది లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చైనాలో ఇంకో వైరస్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని చెప్పి WHO హెచ్చరించిందండి. G4 అనే ప్రాణాంతక వైరస్ ను గుర్తించిన చైనా సైంటిస్టులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇది స్వైన్ ఫ్లూ కి సంబంధించిన వైరసే. మనకి తెలుసు వైరస్లు తమను తాము మార్చుకుంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వైరస్ లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ స్వైన్ ఫ్లూ వైరస్ లోని కొత్త రకం వైరస్ ని కనుగొన్నామని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. పందుల పెంపకందారుల్లో 10%, మామూలు జనాల్లో 4.4% ఇన్ఫెక్షన్ ఇప్పటికే జరిగింది అని చెప్పి కూడా చైనా సైంటిస్టులు చెప్తున్నది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఇది రీసెర్చ్ దీని మీద జరుగుతుందండి. 11 ఇయర్స్ బ్యాక్ మనకి స్వైన్ ఫ్లూ వైరస్ ఎట్లయితే వచ్చిందో ఆ స్వైన్ ఫ్లూ వైరస్ లో ఇది ఒక కొత్త రకం అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. స్వైన్ ఫ్లూ మాత్రం అమెరికాలో పుట్టింది, బట్ ఈ కొత్త రకం వైరస్ మాత్రం చైనాలో పుట్టింది అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. ఇది మరో మహమ్మారిగా మారే ముప్పు ఉందని చెప్పి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది చాలా డేంజరస్ అండి. యాక్చువల్లీ G4 వైరస్ అనేది పాతదే, బట్ చెప్తున్నట్లు మనం అది గ్రాడ్యువల్ గా మార్పులు జరుగుతూ అది చాలా బలంగా మారింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 2011 నుంచి దీని మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి.
ఆ ఏడాది నుంచి 2018 వరకు దేశంలోని 10 ప్రావిన్స్లో ఉన్న పందుల కబేళాలు వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్స్ నుంచి 30,000 శాంపిల్ సైంటిస్టులు సేకరించారు. చైనాలో దీని మీద జరిగిన రీసెర్చ్ కి సంబంధించి ప్రత్యేకించి 2016 తర్వాత ఈ వైరస్ G4 అనే వైరస్ బాగా ఎక్కువైంది అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. ఏ వ్యాక్సిన్ పనిచేయదంట. ఇప్పుడు కనిపెట్టిన ఈ G4 వైరస్ మీద ఆల్రెడీ స్వైన్ ఫ్లూ రాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకుని ఉంటే, ఏ ఫ్లూ రిలేటెడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నా ఇది మన దారికి రాదు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరే G4 వైరస్ మీద పని చేయదు అని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ దీని విషయంలో అసలు అలసత్వం వహించొద్దని చెప్పి WHO కూడా చెప్తోందండి. ఇది మరో మహమ్మారిగా మారే ముప్పు ఉంది అని చెప్పి కూడా WHO ప్రతినిధి చెప్తున్నారు. జాగ్రత్తగా రీసెర్చ్ చేస్తోంది WHO. దీని మీద G4 ని తక్కువగా అంచనా వేయొద్దు, మనుషులకు ఎక్కువగా సోకుతోంది, మహమ్మారిగా మారే ముప్పు ఉందని చెప్పి కూడా వీళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇన్ఫ్లుయెన్జాపై పోరుని ఆపొద్దు, కరోనా టైంలో దీని మీద మరింత నిఘా అవసరం అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా కూడా పందుల నుంచి మనుషులకి లేదా మనుషుల నుంచి మనుషులకి సోకిన ఉదంతాలు ఇంకా ప్రూఫ్ కాలేదని చెప్పి మనం చూస్తున్నాం. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే 5 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్లు చేస్తున్నా మనుషుల నుంచి మనుషులకి సోకిన దాఖలాలు లేవని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అయినా సరే ఇంకా చాలా స్టడీలు చేయాల్సి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఎక్కువగా పందుల పెంపకందారులు 10% దీన్ని గుర్తించారు, మామూలు జనాల్లో 4.4%. సో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చాలా మంది ఈ మాంసాన్ని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత థ్రెట్ ఉంది అని చెప్పి కూడా మనం ఇందులో చూస్తున్నాం. అయితే దీని లక్షణాలు ఏముంటాయంటే చాలా కామన్ లక్షణాలండి. మామూలు స్వైన్ ఫ్లూతో పోలిస్తే మనిషి కణాల్లో ఈ G4 చాలా వేగంగా వృద్ధి అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ము మామూలు లక్షణాలే, మామూలు ఫ్లూకు ఉండే లక్షణాలే G4 కూడా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇది. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే అడపాదడప ఇప్పటికీ కూడా స్వైన్ ఫ్లూ కేసులు వస్తున్న పరిస్థితి. దానికి తోడు ఈ G4 అనేది ఒక కొత్తది యాడ్ అయిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కొండపోచమ్మ కాల్వకు మరో గండి. మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూటీ చూస్తే ఒక్కసారి గ్రామస్తులు పరుగులు పెట్టారండి. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు నీళ్లు తరలించే కాల్వకు శివార్ వెంకటాపూర్ దగ్గర నిన్న తెల్లవారుజామున గండి పడింది. 6-6:30 టైంలో. అప్పుడప్పుడే కొంతమంది నిద్రలేస్తున్నారు, మరి కొంతమంది నిద్ర లేచారు. పిల్లలైతే ఇంకా పండుకునే ఉన్నారు. మొత్తం వాళ్ళందరినీ పట్టుకొని పరుగులు తీసిన పరిస్థితి. కాల్వకు ఇరువైపులా పడిన గంటలతో పెద్ద ఎత్తున నీళ్లు బయటకు ప్రవహించాయి. పంట పొలాల మీదుగా వెంకటాపూర్ ఊర్లోకి పారాయి. ఎక్కడికక్కడ పరిగెట్టారు. 10 ఇండ్లలో అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, బియ్యము ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. నాణ్యత లోపమే కారణం అని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయండి. గ్రామస్తుల రాకపోకల కోసం కాల్వ కింద నిర్మించిన సబ్వే పక్కనే గండి పడింది. ఈ కాల్వకు వేసిన లైనింగ్ నాణ్యతగా లేకపోవడం, తక్కువ మందంతో కాంక్రీట్ వేయడం వల్ల రంధ్రం పడినట్లుగా అంచనా వేస్తున్నారని చెప్పి అటకలు చూసినాం. ఈ రంధ్రం పడిన చోటు నుంచి కిందికి చేరిన నీళ్లతో మట్టి కట్టకి ఇరువైపులా గండి పడింది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీళ్లు కెనాల్ నుంచి 2 వైపులా బయటకు వచ్చాయి. ఈ కాల్వ ఎత్తులో ఉండటం, గ్రామం వంపులో ఉండటంతో నీళ్లన్నీ కూడా ఇళ్లను ముంచెత్తిన పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. ఒకవేళ చెరువులోకి చేరకపోతే మరింతగా నష్టం జరిగేది అని చెప్పి కూడా ఇదే ఆర్టికల్ చూసినాం. కాల్వకి 2 వైపులా గండ్లు పడ్డాయి. ఒకవైపు పడ్డ రంధ్రం నుంచి బయటకు వచ్చిన నీళ్లు పక్కనే ఉన్న మొల్లకుంట చెరువులోకి చేరాయి. ఒకవేళ అటు చెరువులోకి వెళ్లకుండా మొత్తం నీళ్లన్నీ ఇటే వచ్చుంటే ఇంకా చాలా నష్టం ఎక్కువగా ఉండేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే వెంటనే గండిపడిన విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా పరిశీలించారు. వెంటనే గ్రామస్తులు అలర్ట్ కావడం, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వచ్చి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా బయటికి తరలించారు. వెంటనే అధికారులు అక్కడ సహాయ చర్యలు చేపట్టారని చెప్పి చూస్తున్నాం. 39 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయండి. పత్తి కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ఉన్నాయి. 39 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి చూస్తున్నాం. 24వ తేదీనే కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి నీటిని తరలించడానికి ఈ 24నే ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే సునీతారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ప్రారంభించారు. ఇంతలోకే 4వ రోజునే గండి పడింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇది రాత్రిపూట జరుగుంటే నష్టం మరింత దారుణంగా ఉండేది, ఊహించుకుంటేనే భయం వేస్తుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అండ్ ఇదేదో ఉప్పెన్ లెక్క వచ్చి ముంచింది, గబుక్కుని పిల్లల్ని ఎత్తుకొని పరుగులు పెట్టామని చెప్పి చూస్తున్నారు. వ్యవసాయం కోసం తెచ్చుకున్న విత్తనాలు, ఎరువులు తడిసిపోయాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారండి. అండ్ 15 రోజుల్లోనే రెండోసారి, నెల రోజుల క్రిందట మనందరికీ గుర్తుంది కొండపోచమ్మ సాగర్ ని ఎంత ఆర్భాటంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత 15 రోజులకే కొండపాక, గజ్వేల్ మండలాల్లో కాల్వలకి గంటలు పడ్డాయి. పొలాల్లోకి నీళ్లు చేరగా రిజర్వాయర్ పంప్ హౌస్ వద్ద కాల్వ దెబ్బతింది. అదే రోజు రాత్రి కురిసిన వాన నీళ్లు కొండపోచమ్మ కాల్వల్లోకి చేరడం,
తుక్కపూర్ సర్జ్పూల్ నుంచి నీళ్లను వదలడంతో కాల్వలో నీళ్లు పొంగి 3 చోట్ల గండిపడింది. కొండపాక మండలం ఎర్రవెల్లి శివార్తో పాటు గజ్వేల్ మండలం కొడకండ్ల మర్కుక్ పంప్ హౌస్ల వద్ద కాల్వ దెబ్బతింది. అది జరిగిన 15 రోజులకే ఇప్పుడు మళ్ళీ మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ దగ్గర గండిపడింది అని చెప్పి 15 రోజుల్లోనే రెండోసారి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొత్తం దీని మీద విమర్శలు వెలువెత్తాయండి. ఇదే పేజ్ లో క్వాలిటీ లేని పనులతోనే కాల్వలు తెగిపోతున్నాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా లోపాలే అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన నిన్న గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్వాలిటీ లేని పనులు చేస్తున్నారు, విపరీతంగా కమిషన్ల కోసం అడ్డగోలుగా ఎస్టిమేషన్ కాస్ట్లు పెంచేసేసి విపరీతంగా 1,00,000 కోట్లకు తీసుకుపోయి అంతంత డబ్బులు దండుకుంటున్నారు, కానీ ఎక్కడ ప్రాజెక్టుల పనుల్లో క్వాలిటీ మాత్రం ఉండట్లేదు అని చెప్పి మనం వివేక్ వెంకటస్వామి విమర్శించిన పరిస్థితి ఆర్టికల్ అదే చూస్తున్నాం. ఆయన కొంతమంది సీనియర్ నేతలు రఘునందన్ రావు, విజయరామారావు, ఎండ లక్ష్మీనారాయణ వీళ్ళందరితో కలిసి అక్కడ పరిశీలించారు. తెగిపోయిన కట్ట, సిమెంట్ లైనింగ్, నష్టపోయిన ప్రాంతాన్ని చూసి మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి జగన్ నీళ్లు తీసుకుపోతున్న విషయంపై నుంచి జనం మైండ్ డైవర్ట్ చేయడానికే సీఎం కేసీఆర్ సడన్ గా కొండపోచమ్మ సాగర్ ని జనం ముందుకు తీసుకొచ్చారు. క్వాలిటీ లేని పనులు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో క్వాలిటీ అత్యంత దారుణంగా ఉంది అని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయాన్ని కమిషన్ల కోసం 36,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంచుకున్నారు. సరే పెంచారు, సరే పోనీ పనులైన క్వాలిటీగా ఉన్నాయంటే అసలు క్వాలిటీ ఎక్కడ కానరావడం లేదని చెప్పి ఆయన అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద ఉన్న శ్రద్ధ అంటే రీడిజైనింగ్ పేరుతో సంపాదించడం, లీడర్లను కొనడం, రాజకీయాల్లో పైసల వ్యవహారం ఎక్కువ చేసే పని. ఫామ్ హౌస్ కోసమే ఎక్కువ నీళ్లు తెచ్చుకోవడానికి కొండపోచమ్మ సాగర్ ని కట్టారు అని చెప్పి కూడా వివేక్ ఆరోపించిన పరిస్థితి. ఇప్పటికే 4 చోట్ల కొండపోచమ్మ కాలువలు తెగిపోయాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది పనుల్లో నాణ్యత ఏ రేంజ్ లో ఉందో అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాలని చెప్పి కూడా అన్నారండి. అండ్ అదే పేజ్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ కాల్వ పనుల్లోనే క్వాలిటీ లేదా, మిగతా వాటి పరిస్థితి ఏంటో అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా విమర్శించిన పరిస్థితి. ఫామ్ హౌస్ కు నీళ్లు పోయే కాల్వ పనుల్లోనే క్వాలిటీ లేకుంటే ఇక రాష్ట్రంలోని కాల్వలు, రిజర్వాయర్ల నాణ్యత ఎట్లుందో మనం ఊహించుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మరి ఏంటి దీని మీద ఏం చెప్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ స్కామ్ల కోసమే స్కీమ్లు, కొండపోచమ్మ కెనాల్ కు పడిన గండే సాక్ష్యం అని చెప్పి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విమర్శించారు. కేవలం స్కామ్లు చేయడానికే స్కీమ్లు అమలు చేస్తున్నారు కేసీఆర్. కొండపోచమ్మ సాగర్ కెనాల్ కు పడిన గండే దీనికి సాక్ష్యం అని చెప్పి ఆయన అన్న పరిస్థితి. సో కోట్లాది రూపాయలను, రాష్ట్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయలను ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయాలు అవి పెంచి ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది ఇలాంటి చర్యల వల్లే అని చెప్పి ఆయన విమర్శించారు. గతంలో మిడ్మానేరు, మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కొండపోచమ్మ సాగర్ తో కాంట్రాక్టర్ల నాసిరకం పనులు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్ అవడం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని చెప్పి కూడా సంజయ్ విమర్శించిన పరిస్థితి. అండ్ అవినీతి కట్టలు తెగుతున్నాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారండి. మొన్న మిడ్మానేరు, నిన్న కొండపోచమ్మ కాల్వ, ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయే కాల్వకే గండి పడింది. మొత్తం కట్టలు తెగుతున్నాయి, అవినీతి కట్టలు, మేము ఎప్పటి నుంచో విమర్శిస్తున్నట్లు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ అన్నారు. అండ్ అదే పేజ్ లో V6 వెలుగుపై కక్ష సాధింపు సరికాదు, సర్కార్ తీరును తప్పుబట్టిన ప్రతిపక్షాలు, జనం. నేను ముందే చెప్పినట్లు నిన్న ఫేస్బుక్ లైవ్ లో జనాల కామెంట్స్ చూస్తే చాలా చాలా బలంగా అనిపించిందండి. కొండంత బలం వచ్చింది. వీఆర్ విత్ V6 వెలుగు. ఎప్పటి నుంచో కూడా V6 వెలుగు యాంటీ గవర్నమెంటే. ఈ V6 వెలుగు వర్సెస్ టిఆర్ఎస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఫైట్ లో ఖచ్చితంగా మేము V6 వైపే ఉంటాము అని చెప్పి జనాలు చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్ అండి. అండ్ చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఎలా అయితే యాడ్స్ అవి ఇవ్వకుండా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే రావాలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాకి కేవలం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని, అందులో లోపాలని ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి ప్రభుత్వం V6 వెలుగుకి గవర్నమెంట్ యాడ్స్ ఆపేస్తున్న పరిస్థితి. దాని మీద క్వశ్చన్ చేసిన విషయానికి సంబంధించి చాలా మంది రాజకీయ నాయకులు రెస్పాండ్ అయ్యారు. పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే ఇది, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన V6 వెలుగుపై సీఎం కేసీఆర్ కక్షగట్టి ఇట్లా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు అని చెప్పి ఆయన అన్నారు. ఏం చేస్తుంది టిఆర్ఎస్? నియంతృత్వ పోకడల్ని, అక్రమాలని, అప్రజాస్వామిక విధానాల్ని ఎండగట్టడం, ప్రజల ఆకాంక్షల్ని తెలియచేయడమే V6 వెలుగు చేసిన నేరమా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ సర్కార్ది దుర్మార్గమైన చర్య అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారండి. V6 ఛానల్ వెలుగు పత్రికపై టిఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పి కూడా అన్నారు.
మీడియా సంస్థ వాస్తవ పరిస్థితుల్ని, తెలంగాణ సమాజంలోని వాస్తవ పరిస్థితులకి ప్రతిబింబంగా నిలుస్తోంది V6 వెలుగు. దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఆపేయడం కరెక్ట్ కాదు, చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ న్యాయం జరిగే వరకు, ఇలాంటి మీడియా సంస్థలకి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి కూడా అన్నారు. అండ్ టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ, ఉద్యమ ఆకాంక్షల వేదిక V6, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టిన వేదికే V6. అప్పుడు కనుక ఈ ఛానల్ లేకపోయి ఉంటే ఉద్యమం నిలదొక్కుకోవడమే కష్టమయ్యేటిది. బలమైన శక్తులను ఎదుర్కొని తెలంగాణ వాయిస్ ని V6 బలంగా వినిపించింది. తెలంగాణలో వృత్తులు, సామాజిక వర్గాలు సమస్యల్లో ఉన్నప్పుడు V6 వెలుగు ఆ వర్గాలకి మద్దతుగా నిలిచాయి. మరి ఇలాంటి ఛానల్ కి, పత్రికలకి ఈ యాడ్స్ ఆపేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ పత్రికా స్వేచ్ఛను ఓర్చుకోలేని ఫ్యూడల్ సీఎం కేసీఆర్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారండి. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి వ్యతిరేకించిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు, ఆయన పక్కన ఎక్కువగా వాళ్లే కనిపిస్తున్నారు అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యమ సమయంలో V6 ఛానల్ ఎడిటర్ గా అంకం రవి చాలా గట్టిగా పోరాడారు. తెలంగాణ నినాదాన్ని గొంతుగా వినిపించిన V6 కి ఇప్పుడు యాడ్స్ ఆపేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన పత్రికా స్వేచ్ఛని ఓర్చుకోలేని ఫ్యూడల్ సీఎం కేసీఆర్ అని చెప్పి పొన్నం విమర్శించారు. అండ్ ప్రజల పక్షాన్ని నిలిచిన సంస్థలపై కక్ష కడుతున్నారని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కూడా మాట్లాడారండి. ప్రజల పక్షాన ఉంటున్న మీడియా సంస్థలపై టిఆర్ఎస్ ఇట్లా కక్ష సాధింపులకు పాల్పడుతోంది, అడ్వర్టైజ్మెంట్స్ నిలిపేయడం కరెక్ట్ కాదు. ఉద్యమంలో పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రజాపక్షం పత్రిక కూడా యాడ్స్ ఇవ్వడం లేదని చెప్పి సందర్భంగా నారాయణ మాట్లాడారు. భజన చేసిన వాళ్ళకే ఇస్తారా అని చెప్పి బీజేపీ నేత మాజీ మంత్రి డీకే అరుణ క్వశ్చన్ చేశారండి. తెలంగాణ ఉద్యమం టైంలో టీ న్యూస్, నమస్తే తెలంగాణకు నాటి సర్కార్ యాడ్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ కు భజన చేసే వాళ్ళకే యాడ్లు ఇస్తున్నారు. క్వశ్చన్ చేస్తే మీరు యాడ్స్ ఇవ్వరా, ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నదని చెప్పి కూడా ఆమె క్వశ్చన్ చేశారు. ప్రజల గొంతుగా నిలబడమే తప్ప అని చెప్పి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కూడా క్వశ్చన్ చేశారండి. ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న V6 వెలుగుపై కక్ష కట్టడం సరికాదు, ప్రజల వాణిని వినిపిస్తున్నాయి V6 వెలుగు, వీళ్ళకి యాడ్స్ ఆపేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, మీరేమైనా పార్టీ ఫండ్స్ ఇస్తున్నారా, ఇవి గవర్నమెంట్ డబ్బులే కదా, రాష్ట్ర ఖజానానే కదా, యాడ్స్ కి రాష్ట్ర ఖజానా నుంచి ఇక్కడ ఖర్చు పెట్టేది అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ కూడా నిన్న లైవ్ తర్వాత చాలా మంది రియాక్ట్ అయ్యారు. కేతిరెడ్డి కరుణాకర్ దేశాయ్, అహంకారం పీఠం ఎక్కితే అరాచకమే రాజ్యం వెళ్తున్నట్లుగా టీఆర్ఎస్ సర్కార్ తీరుంది. V6 వెలుగుకు యాడ్స్ ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది. దీనివల్ల ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి తప్ప తగ్గవని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ దేశాయ్ గారు. అండ్ చరణ్ కార్తిక్, V6 వెలుగుకు ఎవరి దయాదాక్షిణ్యం అక్కర్లేదు, ప్రజలే బ్రతికించుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల మీద బతుకుతోంది. V6 వెలుగు మాత్రమే జనం సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నాయి. మేము V6 వెలుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కార్తిక్. అండ్ రాంబాబు దళపతి, కేసీఆర్ సర్కార్ వర్సెస్ V6 వెలుగు నడుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణకు కేసీఆర్ అవసరం ఉందో లేదో కానీ V6 వెలుగు అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రాంబాబు దళపతి. సో ప్రజలు కూడా V6 వెలుగు వెన్నంటే ఉన్నారని చెప్పి ఈ కామెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఇవాళ లైవ్ లో మీ కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. ఎంట్రన్స్లన్నీ వాయిదా, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, డిప్లొమా ఎగ్జామ్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కాదు అన్ని ఎంట్రన్స్లని వాయిదా వేసింది. ఎందుకంటే కరోనా తీవ్రత ఎట్లుందో మనం చూస్తున్నాం కాబట్టి. హైకోర్టు గట్టిగా క్వశ్చన్ చేసింది అడ్వకేట్ జనరల్ ని. లాక్డౌన్ పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఒకవేళ లాక్డౌన్ పెడితే ఎంట్రన్స్ టెస్ట్లు అవి నిర్వహించగలుగుతారా అని చెప్పి. సో అడ్వకేట్ జనరల్ వెంటనే దీని మీద క్యాబినెట్ లో డెసిషన్ తీసుకుంటారు, అప్పుడే పెడతారు. అయినా సరే నేను ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి మధ్యాహ్నం చెప్తాను అని చెప్పి మధ్యాహ్నం వరకు టైం అడిగారు. నిన్న మధ్యాహ్నం అడ్వకేట్ జనరల్ క్లారిటీ ఇచ్చారు హైకోర్టుకి, మొత్తం అన్ని ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అని చెప్పి. సో రాష్ట్ర సర్కార్ నిర్ణయం మేరకు హైకోర్టుకి తెలిపారు ఏజీ. సో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులని వాయిదా అయితే వేసిందండి. మళ్ళీ ఎప్పుడు పెడతారు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. మేబీ ఆగస్ట్ లో పెట్టొచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బట్ అగైన్ ఆగస్ట్ లో పరిస్థితిని బట్టి, జూలై ఎండింగ్ కి పీక్స్ కి వెళ్తే కేసులు అని చెప్పి చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో మరి ఆగస్ట్ లో టెస్టులు పెడతారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. అండ్ డిగ్రీ పీజీ పరీక్షలపై మండలి నిర్ణయం తీసుకోవాలన్న JNTUH. ఈ పరీక్షలపై ఏం చేస్తారు? సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే అన్ని వాయిదా పడ్డాయి. డిగ్రీ పీజీ పరీక్షల విషయంలో ప్రతిపాదనలని ఉన్నత విద్యా మండలికి పంపించామని చెప్పి కోర్టుకి JNTU హైదరాబాద్ న్యాయవాది తెలిపారండి. దీని మీద ఉన్నత విద్యా మండలే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. డిగ్రీలో మొత్తం అన్ని సెమిస్టర్స్ కలిపి సరాసరి మార్కులు పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ దీనికి ఒప్పుకోకపోతే వాళ్ళని విడిగా ఎగ్జామ్స్ వాళ్ళతో రాయిస్తారు అని చెప్పి కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. అండ్ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా న్యాయవాది చెప్పారు. డిగ్రీలో ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, ఫైనల్ ఇయర్ పరీక్షల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారండి. సో ఏదైనా సరే జూలై 9లోగా
చెప్పండి అని చెప్పి అన్నారు. సో ఈ డిగ్రీ పీజీ పరీక్షల రద్దుకి సంబంధించి ఇవాళ రేపో మోస్ట్లీ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. గత సెమిస్టర్ గ్రేడ్స్ ఆధారంగానే ఈ కోర్సులకి ఫైనల్ సెమిస్టర్ లో గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేసిన భవిష్యత్తులో వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తారా లేదా, వాళ్ళ గ్రేడింగ్ ఇస్తారా, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి కూడా ఇవాళ రేపు డెసిషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్ సప్లీ మీద కూడా చాలా మంది ఇంటర్ సప్లిమెంటరీ గురించి కూడా వరీ అవుతున్నారు. సో ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఇవాళ రేపు డెసిషన్ వస్తుంది. మరి ఆగస్టులో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతారా అంటే దానికి సంబంధించి ఇవి మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఇష్యూస్ తో ముడిపడి ఉంటాయి కాబట్టి కేంద్రం ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు వీటన్నిటి నేపథ్యంలో డెసిషన్ తీసుకోవాల్సింది. సో ప్రస్తుతానికైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. దానికి సంబంధించిన వార్త. మాస్క్ పెట్టుకోమంటే జుట్టు పట్టుకుని కొట్టిండు. అసలు ఆ వీడియో చూస్తే అధికారి మీద ఎంత కోపం వస్తుందంటే ఎవరికైనా సరే. చాలా దారుణమైన ఘటన జరిగిందండి ఏపీ నెల్లూరు జిల్లాలో. మాస్క్ పెట్టుకోవాలని సలహా ఇచ్చినందుకు దివ్యాంగురాలైన ఉద్యోగిపై మేనేజర్ దాడి చేశాడు. ఏపీలో నెల్లూరు టూరిజం హోటల్లో జరిగింది ఘటన. మామూలుగా ఆఫీస్లో అందరూ మాస్క్ పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఉద్యోగులంతా మాస్కులు పెట్టుకున్నారు. అయితే ఆ టూరిజం డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం మాస్క్ పెట్టుకోకుండా ఆఫీస్కి వచ్చిండు. సో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి పాపం దివ్యాంగురాలమే మాస్క్ పెట్టుకోండి అని చెప్పింది అంతే, అంతకు మించి ఒక మాట కూడా అన్న. నాకే సలహా ఇస్తావా అంటూ ఆ డెప్యూటీ మేనేజర్ భాస్కర్ ఆమె మీద దాడి చేసి కొట్టిన తీరు అయితే చాలా బాధాకరం. మిగిలిన ఉద్యోగులు ఆయన లాగుతున్నా ఆపుతున్నా సరే ఆపకుండా పిచ్చగా అసలు చాలా దారుణంగా వ్యవహరించాడు. ఆమెని దారుణంగా కొట్టిన పరిస్థితి. సో బాధితురాలతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ కూడా పోలీసులు కంప్లైంట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని. దానికి సంబంధించిన వార్త. అండ్ ఫామ్ హౌస్ వదిలిరా, సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ చేశారండి. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పరిస్థితులు ఎట్లున్నాయో ఒకసారి చూడు. ఫామ్ హౌస్ లో ఉండడం కాదు, బయటకు వస్తేనే హాస్పిటల్స్ లో పరిస్థితి ఎట్లుందో తెలుస్తుంది. 4 కోట్ల మంది ఉంటే రాష్ట్రంలో ఒక్క గాంధీ హాస్పిటల్ ని కరోనాకి కేటాయించడం ఏంటి, కరోనా ట్రీట్మెంట్ కి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. పేదలు కరోనాతో చనిపోతే కనీసం వారి డెడ్ బాడీ కూడా దొరకని పరిస్థితుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాత్రం చక్క కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ఇది కాదు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లోనే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అపోలో, యశోద వంటి ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్స్ లో వీళ్ళు కరోనా ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటని చెప్పి ఆయన నిలదీసిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో సెక్రటేరియట్ ను కరోనా హాస్పిటల్ గా మార్చాలి అని చెప్పి ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ సెక్రటేరియట్ ను కూల్చవచ్చని హైకోర్టు చెప్పలేదు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నిన్న కామెంట్ చేశారు. క్యాబినెట్ తీసుకునే డెసిషన్స్ లో మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి హైకోర్టు చెప్పింది తప్ప సెక్రటేరియట్ ని కూల్చడానికి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు హైకోర్టు. ఆల్రెడీ కూల్చివేతకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. బట్ ఎక్కడా కూడా సెక్రటేరియట్ ని కూల్చవచ్చు అని చెప్పి హైకోర్టు అనలేదు. మేము దీని మీద పోరాటం కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం చెప్పిన పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కాళేశ్వరం నీళ్లు ఆపుతలేరు, మేడిగడ్డ బ్యారేజ్ 5 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. యాక్చువల్లీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పరిస్థితిని చూడడానికి వెలుగు ప్రతినిధి నిన్న మధ్యాహ్నం వెళ్తే కనిపించిన పరిస్థితి. కిందికి వదులుతున్నారు 5 గేట్లు ఎత్తి, వృధాగా నీరు పోతుంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. ప్రాణహిత నుంచి 8,500 క్యూసెక్కుల వరద అయినా సరే ఇంకా పంపింగ్ మొదలు పెట్టలేదు అని చెప్పి ఆర్టికల్లో కనిపిస్తోంది. 1,00,000 కోట్ల రూపాయలతో కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు. పైనుంచి వచ్చే వరద నీళ్లను ఒడిసి పట్టకుండా గేట్లు తెరిచి వృధాగా కిందికి వదిలిపెడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం వెలుగు ప్రతినిధి ఈ 5 గేట్లు తెరిచి ఉంచడంతో 6,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి గమనించారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎందుకు తెరిచారని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణారెడ్డిని క్వశ్చన్ చేస్తే గేట్లు తెరవడానికి మేమేం పర్మిషన్ ఇవ్వలేదు, కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఏమైనా చెక్ చేసుకుంటున్నారేమో అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చిన పరిస్థితి. ఎగువన వర్షాలు పడుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి ప్రాణహిత నుంచి రోజుకి 8,500 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయండి. 2-3 రోజుల క్రితం వరకు 11,000 క్యూసెక్కుల వరద వచ్చిందట రోజుకి. ఇంత వరద ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు మూసి ఉంచితే కేవలం వారం రోజుల్లోనే నిండిపోవడం ఖాయమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ మధ్య మధ్యలో గేట్లు ఎత్తడం వల్ల బ్యారేజ్ నిండటం లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఎందుకు వదులుతున్నారో కిందికి, ఎందుకు ఇంకా పంపింగ్ మొదలు పెట్టలేదో తెలీదు. అయితే కాళేశ్వరం కిస్తీలకు 2,587 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన భారీ అప్పుకు సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి కదా, దానికి సంబంధించి మారటోరియం కోసం అడిగారు కేంద్రాన్ని, బట్ కేంద్రం ఒప్పుకోలేదు. అండ్ అదే పేజ్ లో లాక్ ఎట్లా వేద్దాం, గ్రేటర్ హైదరాబాద్ లో లాక్డౌన్ విధింపుపై సర్కార్ ఆలోచన చేస్తోంది, మల్లగుల్లాలు పడుతోంది, ఏం చేయాలి, ఎట్లా ఖజానాకి ప్రాబ్లం లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం బాగుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ లాక్డౌన్ విధిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా.
సో వేటిని మినహాయించాలి. లిక్కర్ షాప్స్ కి సంబంధించి ఆదాయం వస్తోంది, ఈ ఆదాయం కట్ చేసుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. సో లిక్కర్ షాప్స్ ఓపెన్ లోనే ఇదివరకులానే కొంత టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఆ టైంలోనే ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి ఇలాంటి రకరకాల ఆలోచన చేస్తోంది. అయితే ఇంకా డెసిషన్ తీసుకోలేదు, ఎట్లా ఉంటే బాగుంటుంది లాక్డౌన్ అనే దానికి సంబంధించి ఇంకా డెసిషన్ తీసుకోలేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇప్పటికే లాక్డౌన్ విధిస్తారన్న వార్తలతో రోడ్ల మీద కొంత రద్దీ తగ్గింది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, చాలా మంది ఊళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి. సో ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా రద్దీ తగ్గుతుంది. సో మరి ఏంటి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పేజ్కి వస్తే, వందల్లోనే కష్టమైంది, వేలల్లో సాధ్యమేనా. గ్రేటర్లో డైలీ 800 తగ్గకుండా పాజిటివ్లు వస్తున్నాయి కదండి. ఇదివరకు మనకు గుర్తుంటే కేసులు వందల సంఖ్యలో ఉన్నప్పుడు కంటైన్మెంట్ జోన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు జిహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ. ఇప్పుడు కేసులు వేలల్లోకి చేరుకున్నాయి. ఈ టైంలో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయడం, అక్కడ రూల్స్ ని వాటిని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ సాధ్యమేనా అని చెప్పి జిహెచ్ఎంసీ మల్లగుల్లాలు పడుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. స్వీయ నియంత్రణ పరిష్కారం అని చెప్పి కూడా బల్దియా అధికారులు చెప్తున్నారండి. జనాలు అండ్ కాలనీలకు సంబంధించిన వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత వేల సంఖ్యలో కేసులు ఉన్న టైంలో కంటైన్మెంట్ జోన్స్ ఇవన్నిటిని కూడా చాలా తలకు మించిన భారం అవుతుంది బల్దియాకి అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. అండ్ బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం, నిన్న బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో బంగారు బోనం అందజేశారండి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, భగీరథ కాంట్రాక్ట్ ఉద్యోగులను డ్యూటీకి రావద్దన్నారు. 5 ఏళ్లుగా ఈ భగీరథ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక విషయాల్లో, మేడారం జాతర తీసుకోవచ్చు, వేరే జాతరల టైంలో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఎంత శ్రద్ధగా పనిచేశారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అని చెప్పి ఫీల్ అవ్వలేదు, అట్లా పనిచేశారు. 709 మంది ఉద్యోగులు. అయితే వీళ్ళకి 11 నెలలుగా జీతాలు అందట్లేదు. జీతాలు అందకపోయినా సరే వీళ్ళు పనిచేశారు. కానీ కరోనా సాకుగా చూపించి ఇప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అసలు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అమలుకు సరిపడ సిబ్బంది లేరు. ఈ 5 ఏళ్లుగా కూడా ఈ 709 మంది పనిచేస్తున్నా చాలా చోట్ల నిర్వహణ కష్టం అవుతుంది. అయినా సరే వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇంటింటికి నీటి సరఫరా అనేది నిరంతర ప్రక్రియ కావడంతో రెగ్యులర్ మానిటరింగ్ అనేది మస్ట్. వీళ్ళు లేకపోతే మిషన్ భగీరథ చాలా కష్టం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇంకా ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో నీరు అందట్లేదని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, ఇంత మానిటరింగ్ ఉన్నా సరే. సో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మనం హన్మకొండలో ప్రధాన కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఆందోళన చేస్తున్న ఫోటో చూడొచ్చు. సో అన్ని తామై ఇన్ని రకాలుగా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు అన్న ఆశతో ఉన్నారు తప్పించి, సడన్ గా కరోనా వల్ల ఆదాయం పోయింది మాకు, మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారి వీళ్ళందరూ కూడా ఉలికిపాటు గురైన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో 3 రోజుల 24 గంటల, యాక్చువల్లీ సింగరేణిలో సమ్మెపై సంఘాలు తలోమాట చెప్పడంతో కన్ఫ్యూజన్ ఉంది కార్మికులు అని చెప్పి మనం చూస్తున్నామండి. యాక్చువల్లీ ఈ 41 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు ఓపెన్ టెండర్లు పిలిచింది. దీన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, బిఎంఎస్, ఏఐటియూసీ ఇలాంటి జాతీయ కార్మిక సంఘాలు జూలై 2, 3, 4 అని చెప్పి మొత్తం సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ మాత్రం సమ్మెలో పాల్గొనాలని చెప్పి నిర్ణయించింది. బట్ 24 గంటల సమ్మెకి పిలుపునిచ్చింది అనమాట. సో జాతీయ సంఘాలు, విప్లవ సంఘాలు 3 రోజులు సమ్మె చేస్తుండగా గుర్తింపు సంఘం మాత్రం 24 అవర్స్ సమ్మెకి పిలుపునిచ్చింది. సో కార్మికుల్లో ఆందోళన కనిపిస్తోంది అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తాం. నెక్స్ట్ పేజ్కి వస్తే, నవంబర్ దాకా ఫ్రీ రేషన్, 90,000 కోట్లతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు, 80 కోట్ల మందికి మరో 5 నెలలు ఉచితంగా బియ్యం, కందిపప్పు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. అన్లాక్ 1 తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గుమిగూడడం కానీ, మాస్కులు లేకపోవడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు, ప్రజలు బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. అండ్ అన్లాక్ 2తో పాటు జలుబు, జ్వరం వచ్చే కాలం రాబోతోంది. వచ్చేది వైరల్ ఫీవర్ సీజన్ కాబట్టి మరింత అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి. బట్ అన్డౌటెడ్లీ చాలా మంచి యుద్ధమే చేసింది భారత్. కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవడం, లాక్డౌన్ అనే డెసిషన్ తీసుకోవడం వల్ల మనం లక్షల ప్రాణాలని కాపాడుకున్నామని చెప్పి కూడా ప్రధాని మోడీ చెప్పారు. సర్పంచ్ అయినా దేశ ప్రధాని అయినా ఒకటే, రూల్స్కి ఎవరు అతీతులు కారు అని చెప్పి కామెంట్ చేశారు. ఎవరు అంటే యాక్చువల్లీ రూల్స్ పాటించాలి ఎంతటి వాళ్ళైనా అని చెప్పి ఎందుకన్నారంటే, బల్గేరియా ప్రధాని అంటే ఒక దేశ ప్రధాని అని చెప్పి ప్రస్తావించారు. ఎవరు అంటే బల్గేరియా ప్రధాని. లాక్డౌన్ రూల్స్ ని కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే పబ్లిక్ ప్లేస్లకు వెళ్తే మాస్క్ పెట్టాలి అని చెప్పి అన్నారు. అయితే ఆ దేశ ప్రధాని బోయ్కో బోర్నిన్సోవ్ మాత్రం చర్చికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోలేదట. అందుకని చెప్పి 13,000 ఫైన్ వేశారట. సో దేశ ప్రధానికే ఫైన్ వేశారు.
బట్ మన దగ్గర అలాంటివి జరుగుతుందా అంటే కొంచెం కష్టమే. బట్ ప్రధాని ఆయన మాట్లాడుతూ ఆ సందర్భంలో ఈయన్ని కోట్ చేశారు. సో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం వల్ల సొంత గ్రామాలని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో పనిచేసుకునే పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. మొత్తం 1.5 లక్షల కోట్లండి. ఆల్రెడీ ఇప్పటిదాకా 60,000 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు ఇంకో 90,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మొత్తంగా 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దనే ఈ పథకం అని చెప్పి కూడా అన్నారు. సో నవంబర్ దాకా ఫ్రీ రేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అండ్ మోర్ కాషియస్, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారండి. అండ్ యాప్ల బ్యాన్ పై చైనా సీరియస్ అయింది. ఎక్కడైనా సరే దేశాల్లో ఆయా దేశాల్లో స్థానిక చట్టాలని వాటిని గౌరవించాలని చెప్పి మా వ్యాపారులకు కానీ కంపెనీలకు కానీ మేము చెప్తుంటాం. బట్ ఇట్లా చైనా యాప్స్ ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చైనా రెస్పాండ్ అయిన పరిస్థితి. అండ్ తాజ్ హోటల్ కు టైట్ సెక్యూరిటీ 26/11 తరహాలో అటాక్ చేస్తామని చెప్పి బెదిరింపు కాల్ వచ్చింది ముంబైలోని తాజ్ హోటల్ కి. సో అక్కడ పరిస్థితి కొంత టైట్ సెక్యూరిటీ విధించారు. అండ్ బోర్డర్ లో బలగాలొద్దు, చైనాపై మన దేశం ఒత్తిడి తెస్తోందండి. కమాండర్ లెవెల్ మీటింగ్ జరుగుతోంది భారత్ చైనా మధ్య. సో బోర్డర్ లో బలగాలొద్దు, బలగాలను ఉపసంహరించాలని చెప్పి చైనా మీద మన వాళ్ళు ఒత్తిడి తెస్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. పెళ్లికి వెళ్లిన 100 మందికి కరోనా. బీహార్ లో జరిగిన ఘటన గురించి చూస్తే ఎందుకు వద్దంటున్నారు, జనాలు గుమిగూడొద్దని చెప్పి ఎందుకు అధికారులు చెప్తున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ వరుడికి ఒంట్లో బాగాలేదు. ఒక వారం నుంచి అతను సఫర్ అవుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట అతను. అయినా సరే ఎక్కడ కూడా చూపించుకోలేదు, ఏమీ లేదు. పెళ్లికి రెడీ అయిపోయాడు. సరే పెళ్లి అయిపోయిన 2 రోజులకి అతనికి మరీ సివియారిటీ కండిషన్స్ బాగా సివియర్ అవడంతో పాట్నాలోని ఎయిమ్స్ కి తరలించారు. ఎయిమ్స్ కి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. అయితే ఎక్కడ అధికారులకు ఏం సమాచారం ఇవ్వలేదు, కామ్గా అంత్యక్రియలు జరిపేశారు. అయితే పెళ్లి కొడుకు కరోనాతో చనిపోయి ఉంటాడని చెప్పి ఒక వ్యక్తికి డౌట్ వచ్చి జిల్లా కలెక్టర్ కి చెప్తే ఈ నెల 19న, ఇది 15న, పెళ్లి 15న జరిగింది. 19న పెళ్లి కుమారుడి బంధువులకి కరోనా టెస్టులు చేస్తే 15 మందికి కరోనా వచ్చిందట. ఇంకా పెళ్లికి వచ్చిన అందరికీ కూడా, మిగిలిన వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తే ఇంకో 85 మందికి, మొత్తం 100 మందికి కరోనా సోకిందండి. ఒక్క పెళ్లి వల్ల 100 మందికి కరోనా సోకిన పరిస్థితి. సో ఎంత నిర్లక్ష్యం అనేది ఇందులో క్లియర్ గా మనకి కనిపిస్తుంది. అయితే పెళ్లి కూతురికి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ వస్తే బిజినెస్ పేజ్. ముఖేష్ అంబానీ చేతికి బియానీ ఫ్యూచర్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఆల్రెడీ రిటైల్ కింగ్ బియానీ అప్పుల భారంతో ఉన్నారు. సో బియానీ రిటైల్ వ్యాపారాలు కొనుగోలు జరుగుతోంది, తుది దశకు డీల్ వచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. రిలయన్స్ ఏజిఎం కంటే ముందే దీనికి సంబంధించి ప్రకటన రావచ్చు. అమెజాన్ తో పోటీకి రిలయన్స్ రంగంలోకి దిగింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ఊర్లు ఉరుకుతున్నాయి, ట్రాక్టర్ 2 వీలర్ సేల్స్ పరుగు. ఓ పక్క చాలా చోట్ల ఆదాయం తగ్గిపోయి లాక్డౌన్ ఎఫెక్ట్ తో చాలా చోట్ల బాగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అని చెప్పి మనం చూస్తున్నాం. బట్ ఊర్లలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని చెప్పి మనం ఈ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ లో చూడొచ్చు. గ్రామాల ఆదాయాల పెరుగుదలే కారణం. ఈ ఏడాది ఆశించినంత పంట దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు కూడా బాగుండే అవకాశాలున్నాయి. అందుకని చెప్పి గ్రామాల్లో ఉన్న వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతోంది. సో ట్రాక్టర్ కానీ 2 వీలర్స్ కానీ ఈ సేల్స్ పెరిగాయి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో చైనా దిగుమతులకు చెక్, త్వరలో లైసెన్సింగ్ విధానం తేబోతోందండి కేంద్ర ప్రభుత్వం. ఏసీలు, టీవీలు ఇంపోర్ట్స్ కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి నుంచి. సో కామర్స్ మినిస్ట్రీ దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అవి రెడీ చేస్తోందని చెప్పి మనం ఆర్టికల్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే T20 వరల్డ్ కప్ ఖేల్ ఖతం. సో విక్టోరియా, మెల్బోర్న్ లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇంకా ఏ రకంగానూ కూడా T20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు లేవని చెప్పి మనం చూస్తున్నాం. ఐసీసీ మాత్రం ఇంకా ప్రకటన చేయట్లేదు, నాంచుతూనే ఉంది. ఇవాళ ప్రకటన, రేపు ప్రకటన అని చెప్పి మనం కూడా చాలా సార్లు చూసాం. బట్ పోస్ట్ పోన్ ప్రకటన చేయడం లాంఛనమే అని చెప్పి జరుగుతున్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. సో IPL 2020 ఎడిషన్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పి మనం చూస్తున్నాం. బట్ అగైన్ లైన్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ కూడా పరిస్థితులు బాగుండాలి కదా. దానికి సంబంధించిన వార్త. జూన్ నెలలో మస్తు వానలు పడ్డాయి. సో సాధారణం కంటే 34% అధికంగా జూన్ లో వర్షపాతం నమోదైందండి. లాస్ట్ జూన్ లో 35%, ఈసారి 34%. సో లాస్ట్ జూన్ లో 35% లోటు. లాస్ట్ జూన్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్మెంట్. ఎందుకంటే లాస్ట్ జూన్ లో 35% లోటు ఉంటే ఈసారి 34% అధికం ఉంది. సో మంచి వర్షాలు పడ్డాయని చెప్పి చూస్తున్నాం. ఏపీలో కొత్తగా 704 కేసులు అండి. 18,114 టెస్టులు చేస్తే 704 మందికి కొత్తగా పాజిటివ్ వచ్చింది. ఏపీకి చెందిన వారు 648 మంది, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన 51 మంది ఉన్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో కృష్ణాలో తెలంగాణ నీళ్ల లెక్క తేల్చండి అని చెప్పి జలశక్తి శాఖకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లెటర్ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న గోదావరి నీటికి బదులుగా కృష్ణా నికర జలాల్లో తెలంగాణ కోరుతున్న అదనపు వాటా లెక్క తేల్చాలని చెప్పి
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర జలశక్తి శాఖను కోరింది. దీనికి సంబంధించిన వార్త. యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం అనుమతులు వచ్చిన వెంటనే సాగర్ కి ఎగువనున్న రాష్ట్రాలు కృష్ణాలో 80 టీఎంసీల నికర జలాలు వాడుకోవచ్చు అని చెప్పి జస్టిస్ బచావత్ తన తీర్పులో చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆ 80 టీఎంసీలో తెలంగాణకి 45 టీఎంసీస్, మిగిలిన 35 కర్ణాటక మహారాష్ట్రకి దక్కుతాయి. కర్ణాటక మహారాష్ట్ర చక్కగానే వాడుకుంటున్నాయి. బట్ తెలంగాణ వాడుకునే విషయంలో మాత్రం ఏపీ పదే పదే కొర్రీలు వేస్తున్న పరిస్థితి. సో కేఆర్ఎంబి సమావేశాల్లో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది కూడా. ఈ నేపథ్యంలోనే బోర్డు కేంద్రానికి లేఖ రాసింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఇవాళ లైఫ్ ఎడిషన్ లో ఏమొచ్చింది తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. లాక్డౌన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి, సో లాక్డౌన్ పెడితే రెడీనా, ఎంత సన్నద్ధంగా ఉన్నారు. మనం లాస్ట్ టైం లాక్డౌన్ ఎక్స్పీరియన్సెస్ తో పోల్చుకుంటే మనకి అప్పుడు ఇంకా లాక్డౌన్ సడన్ గా పెట్టారు కాబట్టి అంతా కూడా ఒక జర్క్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఈసారి ఇంత ముందుగానే లీక్లు వచ్చాయి కాబట్టి సర్వసన్నద్ధంగా ఉన్నారా అని చెప్పి ఆర్టికల్. ఏమేం చేయాలి లాక్డౌన్ టైంలో? మనం పదే పదే బయటకు వెళ్లకుండా ఏవైతే మనకి గ్రాసరీస్, ఇంట్లో సరుకులు ఏమైతే కావాలో, కిరాణం సరుకులు, అవన్నీ కూడా కనీసం 15-20 రోజులకి సరిపడా వస్తువులు ఒక లిస్ట్ చేసుకుని అవి తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ మాక్సిమం తక్కువ, ఎందుకంటే ఎక్కువ సార్లు బయటకు వెళ్ళకూడదు లాక్డౌన్ టైంలో. అందుకని చెప్పి వీలైనంత వరకు ఒక 20 రోజులకి లేదా నెల రోజులకి సరిపడా కిరాణా సామాన్లు తెచ్చుకొని పెట్టుకోవడం, ఫిల్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. అండ్ ఓన్లీ పాలు, కూరగాయలకి తప్ప బయటకు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఇంట్లో కనుక ఎవరైనా ముసలి వారు ఉన్నా, లేకపోతే పిల్లలున్నా, వాళ్ళకి కావాల్సిన మెడికల్ సప్లైస్ కానీ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. అండ్ శానిటైజర్ కూడా కొనుక్కోవచ్చులే అని చెప్పి అనుకుంటుంటారు చాలా మంది, అది కూడా కొంత ఇంట్లో స్టాక్ ఉంచుకుంటే మంచిది. అండ్ ఒకవేళ బైక్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏమైనా రిపేర్స్ చేయించాలి అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తుంటే అవి కూడా వెంటనే చేయించుకోండి అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా ఉంటే కొనాల్సినవి కానీ లేకపోతే ఏవైనా సరే ముందే ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఒకవేళ వీటి మీద కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఇవి కూడా ఉండవు అని చెప్పి కనుక లాక్డౌన్ టైంలో నిషేధం పెడితే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ముందుగానే చూసుకోవాలి అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏవైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుందో, ల్యాప్టాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, చార్జర్స్ కానీ బ్యాటరీస్ కానీ, వీటన్నిటిని కూడా ఇంటర్నెట్ కనెక్షన్ విషయంలో కూడా ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం. అండ్ వర్షాకాలం కాబట్టి ఇన్ఫెక్షన్లు అవి రాకుండా, దోమలు సోకకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నాం. సో లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డామో వాటన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అలాంటి చర్యల్ని ఈ టైం దొరికింది కాబట్టి 2-3 రోజుల్లో చేసేసుకోండి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉందండి. అండ్ వీటన్నిటికంటే ఎక్కువగా సోషల్ రెస్పాన్సిబిలిటీ. లాక్డౌన్ పెడుతున్నారు అనగానే మనం జాగ్రత్తలు తీసుకోవడం మాట అటుంచితే, లాక్డౌన్ ఉన్నా లేకపోయినా మనం అనవసరంగా బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మన కోసమే అది. సో ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం అనేది చాలా అలవాటుగా మారిపోవాలి ఇప్పటికే మనకి. నిన్న ప్రధాని కూడా చెప్పారు వీటన్నిటిని కంపల్సరీ పాటించండి అని చెప్పి. సో ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి, కరోనాని దూరంగా పెట్టండి. అండ్ కొత్త వైరస్ కూడా వచ్చిందంట. ఇలాంటి వైరస్లు ఇంకా చాలా ఉంటాయి, ఈ టైంలో స్వైర విహారం చేస్తాయి. సో బీ మోర్ కాషియస్ అండ్ కేర్ఫుల్. ఇవి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. దట్ హెల్ప్స్ అస్ అలాట్, మా ఇంప్రూవ్మెంట్ కి దోహదం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. బాగా నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎక్కువ నచ్చేస్తే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. సో అంతేనండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 7:45కి. ఇవాటికి ఇంతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.